Please like and subscribe to my channel and click the bell icon. You get video updates. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. ఈ సెషన్లో మనం జాకర్ ఆనా, ఆకర్ జానా, హోకర్ ఆనా, హోకర్ ఆయా హూం, జాకర్ వాపస్ ఆనా, ఇలాంటి వర్డ్స్ మనం ఎలాంటి మీనింగ్స్తో అర్థం చేసుకోవాలి, వీటిని మనం ఏ సందర్భంలో యూజ్ చేస్తామనేది ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే, నేను మార్కెట్కి వెళ్ళి వచ్చాను, మార్కెట్కు వెళ్ళి వచ్చాను. వెళ్ళటం, రావటం, 2 యాక్షన్స్ కంప్లీట్ అయిపోయిన సందర్భంలో ఈ సెంటెన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. మే మార్కెట్ జాకర్ ఆయా హూం, మే మార్కెట్ జాకర్ ఆయా హూం, నేను మార్కెట్కి వెళ్ళి వచ్చాను. ఈ సెంటెన్స్ని మరో విధంగా చెప్పొచ్చు, మే బజార్ హోకర్ ఆయా హూం, బజార్ కానీ మార్కెట్ కానీ రెండు ఒకటే. హోకర్ ఆయా హూం, జాకర్ బదులుగా మనం హోకర్ ఆయా హూం అని కూడా యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, మీరు ఢిల్లీ వెళ్ళి వచ్చారా, మీరు ఢిల్లీ వెళ్ళి వచ్చారా. క్యా తుమ్ ఢిల్లీ జాకర్ ఆయే హో, క్యా తుమ్ ఢిల్లీ జాకర్ ఆయే హో, మీరు ఢిల్లీ వెళ్ళి వచ్చారా. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో జాకర్ ఆయా హూం, జానా అంటే వెళ్ళటం, ఆనా అంటే రావటం. జాకర్ వెళ్ళి, ఆయా హూం వచ్చాను. ఇక్కడ ఫీమేల్ అయితే ఆయి హూం, జాకర్ ఆయి హూం, వెళ్ళి వచ్చాను. సెకండ్ సెంటెన్స్లో మనం తుమ్ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. తుమ్ అంటే మీరు లేదా నువ్వు, దీన్ని మనం క్లోజ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ చేయవచ్చు. ఇక్కడ క్యా తుమ్ ఢిల్లీ జాకర్ ఆయే హో, ఆయే హో అని యూజ్ చేస్తున్నాం. ఒకవేళ అతడు ఢిల్లీ వెళ్ళి వచ్చాడా అని అడగాలనుకున్నట్లయితే, క్యా వహ ఢిల్లీ జాకర్ ఆయా హై, ఆయా, ఆయా అని చేంజ్ అవుతుంది. ఇక్కడ తుమ్ అయితే కనుక ఆయే. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే, రాధా ఈ వారంలో 2 సార్లు సిమ్లా వెళ్ళి వచ్చారు లేదా వెళ్ళి వచ్చింది. రెస్పెక్ట్ అవ్వచ్చు, రెస్పెక్ట్ లేకుండా కూడా మాట్లాడవచ్చు. ఇక్కడ క్లోజ్నెస్ బట్టి మాట్లాడుతూ ఉంటాం. హిందీలో మనకి ఆయా హై, అక్కడ హై వస్తుంది. రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటే పైన మనం డాట్ పెట్టవలసి వస్తుంది. రాధా ఈ వారంలో 2 సార్లు సిమ్లా వెళ్ళి వచ్చారు. రాధా ఇస్ హఫ్తే 2 బార్ సిమ్లా జాకర్ ఆయి హై, రాధా ఇస్ హఫ్తే అంటే రాధా ఈ వారంలో 2 బార్ 2 సార్లు సిమ్లా జాకర్ ఆయి హే, సిమ్లా వెళ్ళి వచ్చారు. ఇక్కడ రాధా వెళ్ళి వచ్చారు కాబట్టి ఆయి హే అని యూజ్ చేసాం. నేను వెళ్ళొచ్చాను అని చెప్పాలనుకున్నట్లయితే ఆయా హూం, జాకర్ ఆయా హూం, నేను వెళ్ళి వచ్చాను. వారు వెళ్ళి వచ్చారు అని చెప్పాలనుకున్నట్లయితే జాకర్ ఆయే హే, ఆయే, ఏగా చేంజ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే, మీరు ముంబై వెళ్ళారా అంటే ఇక్కడ వెళ్ళి వచ్చారా అని అడగకుండా మనం వెళ్ళారా అని అడుగుతుంటాం. అంటే వెళ్ళి వచ్చారనే ఉద్దేశంతోనే అడుగుతుంటాం. మీరు ముంబై వెళ్ళారా. క్యా తుమ్ ముంబై గయే హో, క్యా తుమ్ ముంబై గయే హో, మీరు ముంబై వెళ్ళొచ్చారా. అంటే ఇక్కడ జాకర్ ఆయే హో, జాకర్ ఆయే హో అంటే వెళ్ళి వచ్చారా. నెక్స్ట్ సెంటెన్స్, మీరు అమెరికాకు ఎందుకు వెళ్ళి వచ్చారు, మీరు అమెరికా ఎందుకు వెళ్ళి వచ్చారు. ఈ సెంటెన్స్ మనకి ఎందుకు అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం. అంటే హిందీలో మనకి క్యూ, క్యూ అనే వర్డ్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి అంటే ఈ జాకర్ అనే వేబ్ ముందు క్యూని యాడ్ చేయాలి. క్యూ జాకర్ ఆయే హో, క్యూ జాకర్ ఆయే హో, ఎందుకు వెళ్ళి వచ్చారు, మీరు అమెరికా ఎందుకు వెళ్ళి వచ్చారు. తుమ్ అమెరికా క్యూ జాకర్ ఆయే హో, ఆయే హో, ఇక్కడ ఆయా అని రాయకూడదు, ఆయే హో అని మనం యూజ్ చేయాలి. తుమ్ అనేది కూడా రెస్పెక్ట్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్లో మనకి ఎక్కడ కూడా క్యా అనే వర్డ్ లేదు, ఎందుకంటే వెళ్ళారా లేదా అని మనం అడగట్లేదు, ఎందుకు వెళ్ళి వచ్చారు అని చెప్పేసి మనం అడుగుతున్నాం. కాబట్టి మనం ఇక్కడ క్యూ అనే వర్డ్ వేబ్ ముందు యాడ్ చేయవలసి ఉంటుంది. మీరు అమెరికా వెళ్ళి వచ్చారా అని అడగాలనుకున్నట్లయితే ఫస్ట్ మనం క్యా యాడ్ చేయవలసి ఉంటుంది. సబ్జెక్ట్కి ముందు క్యా యాడ్ చేసుకున్నట్లయితే క్యా తుమ్ అమెరికా జాకర్ ఆయే హో, క్యా తుమ్ అమెరికా జాకర్ ఆయే హో, మీరు అమెరికా వెళ్ళి వచ్చారా, ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఇలాంటి క్వశ్చన్ చేయాలనుకునేటప్పుడు ఈ జాకర్ అనే వేబ్ ముందు కబ్ ఎప్పుడు, కైసే ఎలా, క్యూ ఎందుకు, ఈ వర్డ్స్ మనం యూజ్ చేసినట్టయితే ఒకవేళ కేసే జాకర్ ఆయే హో, ఎలా వెళ్ళి వచ్చారు, కబ్ జాకర్ ఆయే హో, ఎప్పుడు వెళ్ళి వచ్చారు, ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి మాట్లాడవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, ఆమె ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళారా అంటే టెంపుల్కి వెళ్ళారా, ఆమె ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళారా. క్యా వహ కభీ మందిర్ గయి హే, క్యా వహ కభీ మందిర్ గయి హే, కభీ అంటే ఎప్పుడైనా, మందిర్ గయి హే ఆలయానికి వెళ్ళారా.
ఇక్కడ అతను వెళ్ళాడా అని అడగాలనుకున్నట్లయితే ఇక్కడ వెహ్ అనే సబ్జెక్టు సేమ్ ఉంటుంది. ఎందుకంటే మేలు ఫీమేలు రెండిట్లు కూడా ఈ సబ్జెక్ట్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. క్యా వహ్ కభీ మందిర్ గయా హై, అతను ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళాడా, గయా హై అని వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్, నేను విదేశాలకు వెళ్ళి వచ్చాను. విదేశాలకు వెళ్ళి వచ్చాను. మే విదేశ్ జాకర్ ఆయా హూ, మే విదేశ్ జాకర్ ఆయా హూ, నేను విదేశాలకు వెళ్ళి వచ్చాను. ఆమె వెళ్ళి వచ్చింది అని చెప్పాలనుకున్నట్లయితే వహ్ విదేశ్ జాకర్ ఆయి హే, ఆయి హే, ఆయి అని చేంజ్ అవుతుంది. వారు వెళ్ళొచ్చారు అని చెప్పాలనుకున్నట్లయితే ఆయే హే, ఆయే. నెక్స్ట్ సెంటెన్స్, మీరు ఎప్పుడైనా కెనడాకు వెళ్ళి వచ్చారా, మీరు ఎప్పుడైనా కెనడాకు వెళ్ళి వచ్చారా. కెనడా అంటే ఇక్కడ కష్టం అవ్వచ్చు. ఇక్కడ మీకు నచ్చిన ఒక విలేజ్ నేమ్ తీసుకుని యూజ్ చేయండి. క్యా తుమ్ కభీ కనడా గయే హో, క్యా తుమ్ కభీ అంటే కభీ అంటే ఎప్పుడైనా, కనడా గయే హో ఎప్పుడైనా వెళ్ళి వచ్చారా లేదా వెళ్ళారా. నెక్స్ట్ సెంటెన్స్, మీరు అమెరికాకు ఎన్నడూ వెళ్ళలేదా అంటే ఎప్పుడు వెళ్ళలేదా. ఎన్నడూ అనే మాట మనం చాలా రేరుగా వింటుంటాం. మీరు అమెరికాకు ఎప్పుడు వెళ్ళలేదా. క్యా తుమ్ కభీ అమెరికా నహీ గయే హో, క్యా తుమ్ కభీ అమెరికా మీరు ఎప్పుడు అమెరికా నహీ గయే హో వెళ్ళలేదా. క్యా తుమ్ కభీ అమెరికా నహీ గయే హో మీరు అమెరికా ఎప్పుడు వెళ్ళలేదా. నెక్స్ట్ సెంటెన్స్, మా పొరుగువారు లేదా నా పొరుగువారు వెళ్ళే ముందు మేము ఢిల్లీ వెళ్ళి వచ్చాము. అంటే మా నైబర్స్ వెళ్ళొచ్చే ముందే మేము ఢిల్లీ వెళ్ళి వచ్చాము. మేరే పడోసియోं के जाने से पहले हम दिल्ली जाकर आए थे, जाकर आए थे వెళ్ళి వచ్చాము.